రప్పారప్ప అంటూ కూటమి నేతలను వైసీపీ నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. తాజాగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డిని వచ్చే పుట్టినరోజులు చంపుతామంటూ సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దేవరపల్లి ఓబుల్రెడ్డి హెచ్చరించడం సంచలనంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రేగాట్పల్లి గ్రామంలో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ మొదలవుతున్నాయని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనిపై ధర్మవరం గ్రామీణ పోలీస్ స్టేషన్లో సీఐ ప్రభాకర్కు మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ధర్మవరం వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరుడు దేవరపల్లి ఓబుల్రెడ్డి భయభ్రాంతులు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి 3.0 అంటూ అందరి అంతు చూస్తామని మాట్లాడారు. అందులో భాగంగానే తనపై పోస్టింగ్ పెట్టారని చెప్పారు. గతంలో తాడేపల్లి ధర్మవరంలోని కేతిరెడ్డి ఇంటి నుంచి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారని, ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి ఆ పని చేస్తున్నారో పోలీసులు తేల్చాలని కోరారు. ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో ఉత్కున్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే వైసీపీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు రప్పారప్పల్లో భాగంగా నా మీద నా బర్త్డే చేసుకోవడం జరిగింది 2 రోజుల ముందు. నెక్స్ట్ బర్త్డే నీకు ఉండదు, నెక్స్ట్ బర్త్డే లోపల నిన్ను అంతమొందిస్తాం అని చెప్పేసి వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో కేతిరెడ్డి అనుచరుల కేతిరెడ్డి అనుచరులు దేవరపల్లి ఓబుల్రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు వైసీపీ వాళ్ళు? జగన్ రెడ్డి మీ నాయకులు మీ కార్యకర్తలు ఇది ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు జగన్ రెడ్డి అని చెప్పేసి ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే డైరెక్ట్గా తీవ్రవాదులు హెచ్చరించినట్లు, నక్సలైట్లు డెత్వారెంట్ ఇచ్చినట్లు చంపేస్తాం నిన్ను, సినిమాలో చంపేస్తాం నిన్ను, అంతమొందిస్తాం, నెక్స్ట్ బర్త్డే లేకుండా చేస్తాం, నెక్స్ట్ బర్త్డే ఉండదు నీకు అని చెప్పేసి తీవ్రమైనటువంటి ఒకసారి తీవ్రంగా నెక్స్ట్ బర్త్డే ఉండదు, చేసుకోలేవు, అంతమొందిస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టినటువంటి బర్త్డే ఫోటోలు పెట్టి చూడండి సార్. తీవ్రమైనటువంటి నేరాలు చేస్తాం, అంతమొందిస్తాం. ఇదేనా జగన్ రెడ్డి? నువ్వు నీ అనుచరులు జగన్ రెడ్డి కేతిరెడ్డి అనుచరులు ధర్మవరంలో కేతిరెడ్డి అనుచరులు చేస్తున్నటువంటి ఈ రప్పారప్పల భాగంగా ఈ యొక్క దురాగతాలు వీటన్నిటిని కూడా ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద పోలీసుల మీద కూడా నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఎస్పీ గారు కూడా మన అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా ఎస్పీ గారు కూడా ఆయనకు కూడా నేను తెలియజేయడం జరిగింది. తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ లోకల్లో పోలీస్ స్టేషన్లో కూడా సిఐ గారికి కూడా చెప్పాం, ఎస్ఐ గారికి చెప్పాం, కంప్లైంట్ ఇచ్చాం. ఎందుకంటే ధర్మవరంలో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రప్పారప్పాడిస్తామని చెప్పేసి ధర్మవరంలో వీళ్ళు ఇక్కడ కేతిరెడ్డి అనుచరులు కేతిరెడ్డి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి, అంతమొందించాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ విధమైనటువంటి సోషల్ మీడియా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మొన్న కూడా కేతిరెడ్డిని ఎక్కడో చూసా, 20 కాదు 30 అంటే మా గవర్నమెంట్ వస్తే అంతం చేస్తాం ఆయన బహిరంగంగానే గతంలో మాట్లాడాడు. అందులో భాగంగా ఇప్పుడు ఈ పోస్టులు ఎక్కడ పోతున్నా రాష్ట్ర ప్రధాన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాకే నా మీదే అంతమొందిస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే ఎక్కడ పోతుంది? రాష్ట్రంలో ఇంకా వైసీపీ ప్రభుత్వం నడుస్తుందా, కూటమి ప్రభుత్వం నడుస్తుందా, ఏం జరుగుతూ ఉంది అనేది అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పోలీసులను బెదిరిస్తారు, వైసీపీ వాళ్ళు కూటమి నాయకులను బెదిరిస్తారు. అదుపు లేకుండా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దీని మీద ఎవరి ప్రమేయం ఎంత ఉంది, ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ఈ విధంగా అంతమొందించాలని చూస్తున్నారు, వాటి మీద నిగ్గు తేల్చాలని చెప్పేసి